చిన్ని అంచురగాలని ఎస్ బల్లా కొట్టి చెప్తున్నాను. కేసీని చిన్ని అంచురగాలే 24/7 నేను ఆయన అంచురగాలే. నేను కాదు అని మీకు ఎక్కడైనా చూపించానా? నేను తెలుగుదేశం పార్టీ కాదు అని మీకు ఎక్కడైనా మాట్లాడానా? నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాదు అని మీకు ఎక్కడ నిరూపించానా? మీరే చెప్పండి. ఏం మాట్లాడుతున్నావు అవినాష్? నువ్వు కేసీని చిన్ని గారి అండ చూసుకొని జోగి రమేష్ ఇంటి మీద వెళ్ళింది అంటున్నారు. సిగ్గుందా నువ్వు మాట్లాడటానికి? ఆ మాట సిగ్గుంటే నువ్వు మాట్లాడతావా? ఏ భాష మాట్లాడుతున్నాడు? ఏ భాష ఉపయోగించాడు? ఆ భాషకి మీరు నోరు మూపించకుండా ఈరోజు కేసీని చిన్ని గురించి మీరు మాట్లాడతారా? కేసీని చిన్ని ఈ రాష్ట్రంలో ఈ పార్లమెంట్లో 3 లక్షల మెజార్టీ తెచ్చిన నాయకుడు కేసీని చిన్ని అని మీరు ఓర్చుకోలేక మీ వెనక ఆటాడిస్తున్న నాయకుడు ఎవరున్నాడో అది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే మీరు ఆయన ఏందంటారు? అభివృద్ధి అంటే ఇంకో గొట్టంగాడు పేరు గుర్తొచ్చిందంట. అభివృద్ధి అంటే ఇంకో లుచ్చాలఫంగా పేరు గుర్తొచ్చేద్దంట. అభివృద్ధి అంటే కేసీని చిన్ని పేరు గుర్తొస్తుంది. 2 సంవత్సరాల నుంచి ఇవాళ పార్లమెంట్లో 2,85,000 చిల్లర ఓటు గెలిచిన నాయకుడు మా చిన్ని అన్న. అందుకనే తట్టుకోలేకపోతున్నారు. ఇంకొక ఉన్నాడు గూట్లగాడు. ఎవరో తెలుసా? గూట్లగాడు అంటే పచ్చమని చెందిన గూట్లగాడు ఎల్లం పిల్లి. ఆ ఎల్లం పిల్లి మాట్లాడుతున్నాడు. మట్టి అంటున్నాడు, ఇసుక అంటున్నాడు. అరే గూట్లే, గుడిలో ఎండి విగ్రహాలు ఎవరెత్తారో అది ముందు సమాధానం చెప్పు. నువ్వు అమ్మవారు బంగారం ఎవరెత్తారో సమాధానం చెప్పు. దొంగలు మీరు, దోచుకుంది మీరు, బ్లేడ్ బ్యాచ్ మీరు, రౌడీలు మీరు, గుండాలు మీరుండి ఇవాళ వైసీపీ మీకు ఉలికి లేకపోయినా కూడా మీ ఉలికి కాపాడుకుంటానికి ఏదో 3 రోజుల నుంచి హడావుడిగా మీరు ఆ జోగి రమేష్ ఇంటి మీద మీరు ఆ బాంబులు అంటే కూడా మాకు తెలియదు. ఆ బాంబుల విషయం అనేది కూడా ఈ గుణదల దొడ్ల నుంచే తెలుసు. ఆ బ్లేడ్ బ్యాచ్ అంటే ఈ దొడ్ల నుంచే తెలుసు. రౌడీలు అంటూ ఈ దొడ్ల నుంచే తెలుసు. మీకు తెలిసే తప్ప ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తలకి ఆ బాంబుల విషయాలు, ఆ బ్లేడ్ బ్యాచ్ విషయాలు ఎవరికి తెలియదు. మీరు చిన్న చూపిస్తున్నాడు అవినాష్, చిన్నితో ఫోటోలు ఉన్నాయని. నీకు కళ్ళెక్కడ పోయినాయా ఉన్నాయా సరిగ్గా చూడు. నేను కాదు అంటే నీ హగ్గీస్ పేపర్కి వేసుకో. నేను నారా చంద్రబాబు నాయుడు అభిమానిని, యువ నాయకుడు నారా లోకేష్ కార్యకర్తని నేను అని బహిరంగంగా చెప్పుకుంటున్నాను. నా ఫోటోలు తీసుకొచ్చి చూపిస్తుంటే ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నావు. ఆనాడు నువ్వు ఇల్లు పగలగొట్టించేటప్పుడు పట్టాభి పిల్ల 6 సంవత్సరాల పిల్ల, ఆనాడు నీకు గుర్తు రాలేదా? మరి మా ఆఫీస్ పగలగొట్టేటప్పుడు నీ రౌడీ ముక్కలతో నీకు అప్పుడు గుర్తు రాలేదా? తెలుగుదేశం నీకు అప్పుడు రౌడీలు అనేదో కార్యకర్తలు అనేది గుర్తు రాలేదా? ఇవాళ మాట్లాడుతున్న అవినాష్ నువ్వు, మీకు సిగ్గుంటే మాట్లాడటం వదిలేశారు. మీకు ప్రజలు ఏందో ఓటేసి గెలిపిస్తారనుకుంటారు. కార్పొరేటర్లకు కూడా మీరు పనికిరాని వాళ్ళు. ఎందుకంటే రంగులు మార్చే వాళ్ళు మీరు. ఉడతా ఉప్పులాగా మీరు కాపాడుకుంటానికి రకరకాలుగా మీరు వేషాలతో మీరు బయటకు వచ్చినా కూడా మీకు ప్రజలు హర్షించరు. ఎందుకంటే 151 సీటు కాడి నుంచి 11 సీట్లకు మీరు పంపించారంటే సిగ్గు రావట్లేదా అని అడుగుతున్నాను. సిగ్గు లేదు కాబట్టే ఇంకోటి వస్తాడు ఒక 420 కేసీని చిన్ని చేశాడని. ఎవరు 420 అంటే గూగుల్ అడగండి. సైకో జగన్మోహన్ రెడ్డి వాడంట పరామర్శిస్తానికి వస్తున్నాడంట. అరే బాబు, నీకు సిగ్గుంటే నీ తల్లి గురించి తెలియదు, చెల్లి గురించి తెలియదు, నీకు ఆడబిడ్డ గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నారు. మీరు వస్తున్నారా? మీరు జోగి రమేష్ ఇంటికి ఆ భాష మాట్లాడిన ఏ రకంగా భాషలు మాట్లాడుతున్నారా? నోటికి హద్దు అదుపు లేదా? కనీసము ఇప్పుడైనా హెచ్చరిస్తున్నాను. నేను ఒక పౌరులుగా, నేను ఒక సీనియర్ కార్యకర్తగా ఏ నాయకుడైనా సరే వైసీపీకి చెందిన నాయకులు మా నారా చంద్రబాబు నాయుడు గురించి కానివ్వండి, మా యువ నాయకుడు నారా లోకేష్ గారి గురించి కానివ్వండి, ఈ పార్లమెంట్ సభ్యులు కేసీని చిన్ని గురించి మాట్లాడినా కూడా నేను వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మర్యాదగా వాళ్ళకి మాట్లాడి వస్తాను.
ఇప్పుడు కూడా చెప్తున్నాను, నేనేం భయపడని కాదు. ఈరోజు ఈ పార్లమెంట్లో నేను ఒక మైనారిటీ మహిళ ఎదగకూడదా? మైనారిటీ మహిళ బయటికి రాకూడదా? మైనారిటీ మహిళ మీరు మాట్లాడిన భాషకి మీకు తిప్పి చెప్పకూడదా? అంటే ఒక మైనారిటీ మహిళ వచ్చిందని ఒక రౌడీని అంటారా? నాకు ఒక బ్లడ్ బచ్చిల్ కేసు వచ్చిందంటారా? ఒక గుండాలు అంటారా? అంటే ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నారు ప్రజలు. మీరు గమనించండి, ఇలా మన ముస్లింస్లకి ఒక ముస్లిమ్స్ మహిళ బయటికి వస్తే ఎట్లా ఎంచివేస్తే వాళ్ళు ఏ రకంగా తొక్కివేయాలని వైసీపీ గుండాలు చేస్తున్నారో మీరు ఆలోచించుకోమని చెప్పి నిజంగా ఈ ముస్లిమ్స్ మహిళలందరూ కూడా చెప్తున్నాను, మా ముస్లిమ్స్ మొగాళ్ళందరూ కూడా చెప్తున్నాను, ఇలా తెలుగుదేశం పార్టీలో ఒక అండగా నుంచున్నారంటే ఒక ముస్లిమ్స్కి తెలుగుదేశం పార్టీ అని నేను గర్వంగా చెప్పుకుంటాను. నిన్న అవినాష్ చెప్తున్నాడు నా కూతురు పెళ్లికి వచ్చారని. ఎస్, నేను ఒక కార్యకర్తని. నేను నీలాగా రంగులు మార్చలేదు, జెండాలు మార్చలేదు. అదే జెండాతో ఉన్నాను, అదే జెండాతో చచ్చిపోతాను. ఇవాళ మీరు ఏదో మేము వస్తుంటే పోతుంటే భయపించాలనుకుంటున్నారేమో. ఈ భయపడే ఆశ కాదు, సావు ఒక్కసారే వచ్చింది. ఎప్పటికైనా సావటం తప్పదు. అల్లా తీసుకెళ్ళినప్పుడు తీసుకెళ్తారు. మీరు ఏదో బెదిరించాలనుకుంటున్నారేమో. మీ ఉడతా ఉప్పులకి మీ బెదిరింపులకి భయపడే ఆశ కాదు. ఇప్పుడు కూడా చెప్తున్నాను, కేసీని చిన్ని గారు మాట తీస్తే ఖబర్దార్ గుండల్లారా అని హెచ్చరిస్తున్నా.